అమ్మా అమ్మా, ఏం జరిగిందమ్మా? వాళ్ళు మళ్ళీ నన్ను నరకలోకి లాక్కు వెళ్ళినట్టు కలొచ్చింది తాత. ఏం భయం లేదమ్మా. ఆ జమదగ్గిని బాబు అండ మనకుండగా నిన్నెవ్వరూ ఏమీ చేయలేరమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. రండి బాబు, రండి రండి బాబు. వేర్ ఈజ్ మై ఫీ? అదిగో బాబు పేషెంట్. పేషెంట్ ఎవరికి కావాలయ్యా? ఫీ ఫీ, డబ్బు డబ్బు. ముందు పేషెంట్ చూడండి బాబు. వేర్ ఈజ్ మై ఫీ? డాక్టర్, డెలివరీ కష్టమైతుంది, వెంటనే మీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఓకే ఓకే, ముందు 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు నా చేతిలో పెట్టండి. ఆ తర్వాతే పేషెంట్ ఉంటే మీరు చెయ్యేస్తాను. డాక్టర్, మీరు మనుషులేనా? ఇంత చదువుకునే మీకు ఇంగిత జ్ఞానం లేదా? మనిషి ప్రాణాలు పోతుంటే డబ్బు కోసం చూస్తారా? ఆల్ రైట్, డబ్బులు తీసుకోకుండా రంగు నీళ్ళు ఇచ్చే ఆసుపత్రులు చాలా ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్ళండి. డాక్టర్, వచ్చావా బాబు? ఒక్క నిమిషం ముందొచ్చి ఉంటే దీని బ్రతుకు 100 ఏళ్లు పెరిగేది బాబు. రంగన్న, కన్నీళ్లు కాలం చెల్లిపోయిన మనుషుల్ని తిరిగి తీసుకురాలేవు. కాపాడగలిగుండి ఒక డాక్టర్ చేసిన నిర్లక్ష్యం మూలానే ఇప్పుడు దుర్గ ప్రాణాలు పోగొట్టుకుంది. ఎవరు నువ్వు? అగ్ని, జమదగ్ని. ప్రజా వైద్యశాల దగ్గర పురిటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని 1000 రూపాయల ఫీజు కోసం నిర్దాక్షిణ్యంగా చంపేసింది నువ్వేనా? శివుడు 3వ కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోట 3వ అంకె వెలువడిన పుట్టేది అగ్ని, మిగిలేది భస్మం. 1 2 నేనే. ఎందుకు చేశావు ఈ పని? డబ్బు కోసమా? ఆఫ్టర్ ఆల్ ఫర్ ది సేక్ ఆఫ్ కలర్ పేపర్స్. తీసుకో. యు హావ్ ఆస్క్డ్ ఫర్ 1000 రూపీస్. ఐ యామ్ గివింగ్ యూ 10,000 రూపీస్. 10,000. తీసుకో. ఐ వాంట్ దట్ మదర్ అండ్ బేబీ అలైవ్. ఆ తల్లి బిడ్డ ప్రాణాలతో కావాలి నాకు. Bring back their souls. అగ్గిపెట్టుందా? నువ్వు కొన్ని లక్షలు పోసి డొనేషన్ కట్టి MBBS సీట్ సంపాదించావు. మరికొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ డిగ్రీ సంపాదించావు. అవునా? ఈ డబ్బు నీకు తిరిగి రావాలి. రూపాయికి రూపాయి లాభం గడించాలి. కొందరు రాళ్ల బియ్యంతో వ్యాపారం చేస్తుంటే నువ్వు మనుషుల జీవితాలతోనే వ్యాపారం చేస్తున్నావు. ఐ మస్ట్ టీచ్ ఎ లెసన్ టు యూ. వ్యాపారానికి ఉపయోగపడే లైసెన్స్ కాగితం బూడిదైపోతోంది. ఈ రోజు నుంచి నువ్వు వైద్యం చేయటం లేదు. డూప్లికేట్ డిగ్రీ సాయంతో వైద్యం చేస్తే ఈ బూడిద స్థానంలో నీ బూడిద ఉంటుంది. వాన వాన వెల్లువాయి కొండ కోన